హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెన్షియల్ అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్స్ అలాగే ఫ్రంట్ వీల్ డ్రైవ్ యాక్సిల్స్ మాట్లాడుకున్నాము. ఈ వీడియోలోను రేర్ వీల్ డ్రైవ్ యాక్సిల్స్ గురించి అలాగే రేర్ వీల్లో ఉన్నటువంటి ప్లానెటరీ రిడక్షన్ మెకానిజం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రేర్ వీల్ డ్రైవ్లో ఇది చూసుకుంటే ఇది 4 వీల్ డ్రైవ్. జస్ట్ లెట్ us కీప్ ఇట్ aside అండ్ లెట్ us ఫోకస్ ఆన్ దిస్. ఇది ఒక డిఫరెన్షియల్లో మనం అనుకున్నట్టుగానే క్రౌన్ వీల్ అండ్ దిస్ ఇస్ ద పినియన్. టార్క్ పినియన్ ద్వారా డిఫరెన్షియల్కి వచ్చి డిఫరెన్షియల్ నుంచి యాక్సిల్స్ ద్వారా టార్క్ వీల్స్కు చేరబడుతుంది. అంటే ఈ యాక్సిల్స్ చేసేటువంటి పని డిఫరెన్షియల్స్ ద్వారా వచ్చేటువంటి రొటేషనల్ ఫోర్స్ను వీల్స్కు సప్లై చేస్తాయన్నమాట. ఇది యాక్సిల్ చేసేటువంటి పని. జనరల్గా రేర్ వీల్ డ్రైవ్లో రిజిడ్ యాక్సిల్స్ ఉంటాయి. వెరీ ఫ్యూ కేసెస్లో మాత్రమే మనకు ఫ్లెక్సిబుల్ యాక్సిల్స్, అంటే ఇంతకు ముందు వీడియోలో మనం కనుక్కున్నట్టుగా సివి జాయింట్స్తో ఉన్నటువంటి యాక్సిల్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆటోమొబైల్స్లో కానీ ఆల్ కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ మిషన్స్లో కానీ ఓన్లీ రిజిడ్ యాక్సిల్సే ఉంటాయి. ఈ రిజిడ్ యాక్సిల్స్ ఏంటంటే ఇండక్షన్ హార్డెండ్ స్టీల్తో తయారు చేసి ఉంటారు. ఇండక్షన్ హార్డెండ్ ఎందుకు చేస్తారంటే చాలా ఫ్యాటిక్ లోడ్స్కు విత్స్టాండ్ అవ్వడానికి, అలాగే చాలా అరుగుదలకు విత్స్టాండ్ అవ్వడానికి, నిలబడడానికి ఈ స్టీల్ యాక్షన్స్ను ఇండక్షన్ హార్డెనింగ్ చేస్తారు. నెక్స్ట్ యాక్సిల్స్ చూసుకుంటే ఒక ఎండ్ ఏమో ఇక్కడ సైడ్ గేర్స్లో ఉంటుంది స్ప్లైన్స్ ద్వారా, ఇంకొక ఎండ్ ఏమో వీల్ బిగించబడి ఉంటుంది. ఈ అవుటర్ ఎండ్ ఆఫ్ యాక్సిల్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. కొన్ని యాక్సిల్స్ టేపర్గా ఉంటాయి, వీల్ హబ్ కూడా టేపర్గా ఉండి ఇక్కడ బిగించబడి ఇక్కడ చెక్ నట్ బిగించబడుతుంది. కొన్ని యాక్సిల్స్ విత్ స్ప్లైన్స్ ఉంటాయి. ఆ సిస్టంలో వీళ్ళకి కూడా స్ప్లైన్స్ ఉంటాయి. సో స్ప్లైన్స్ మీద కూర్చోబెట్టి చెక్ నట్ ఆర్ లాక్ నట్ వేసేస్తారు. ఇంకొన్ని యాక్సిల్స్లో ఒక ఫ్లాంజ్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిల్స్ ఉంటాయి. మనం కంప్లీట్గా రేర్ వీల్ డిఫరెన్షియల్ అండ్ యాక్సిల్ హౌసింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అంతా కంప్లీట్గా హౌసింగ్, లోపల డిఫరెన్షియల్, ఇందులోనే యాక్సిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ ఎండ్లో వీల్స్, తర్వాత ఏమో ఈ బ్రేక్ మెకానిజం ఎక్సెట్రా. ఒక టైప్ ఆఫ్ యాక్సిల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇందాక అన్నాం కదా, ఒక ఎండ్లో స్ప్లైన్స్ ఉండి ఇందులో ఈ సన్ గేర్స్ ఉన్న టీత్లో స్ప్లైన్స్లో కూర్చోబడతాయి. ఇంకో ఎండ్లో ఫ్లాంజ్ ఉంటుంది, ఇక్కడ వీల్కి బిగించబడుతుంది. దీనికి ఫ్లాంజ్ సిస్టమ్ ఉంది, దీనికి ఏమో ట్యాపర్ నోస్ ఉంది. ఇక ఈ రేర్ వీల్ రిజిడ్ యాక్సిల్స్ మనకు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ అని, ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ అని చెప్పి. 3వ రకం కూడా 3/4 ఫ్లోటింగ్ యాక్సిల్ అనేటువంటిది ఉంటుంది. కానీ అది చాలా వెరీ ఫ్యూ మోడల్స్లో మాత్రమే ఉంటుంది. మనం ముఖ్యంగా సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్, ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ గురించి తెలుసు. ఇది సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ ఫిగర్. మీరు ఈ సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ చూడగలిగితే ఈ గ్రే కలర్ ఉన్నటువంటిదంతా కూడా యాక్సిల్ షాఫ్ట్. ఇది యాక్సిల్ షాఫ్ట్ అవుటర్ ఎండ్, ట్యాపర్ నోస్ విత్ కీ గ్రూవ్ ఉంది కాబట్టి ఇది వీల్ హబ్. సో వీల్ హబ్ కూడా ట్యాపర్ ప్లేస్ ఉంటుంది. దీన్ని ఇక్కడ ప్రెస్ ఫిట్ చేసేసి బయటికి రాకుండా వాషర్ అండ్ నట్తో బిగించబడి, అలాగే దీనిపైన స్లిప్ అవ్వకుండా ఒక కీ అండ్ కిర్గ్ ద్వారా టైట్ చేయబడి ఉంటుంది. యువతల ఎండు ఉన్నటువంటి స్ప్లైన్స్ డిఫరెన్షియల్ సన్ గేర్స్లో కూర్చుంటాయి అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, ఈ యాక్సిల్ ఈ హౌసింగ్ లోపల ఉంది. ఒక ఎండు ఫ్రీగా స్ప్లైన్స్ లోపల, గేర్ వీల్ స్ప్లైన్స్ లోపల ఉంటుంది. ఇంకొక ఎండు మాత్రము బేరింగ్ అమర్చబడి వెహికల్ నుంచి వచ్చేటువంటి లోడు ఈ హౌసింగ్ ద్వారా ఈ యాక్సిల్ మీద కూడా పడుతుంది. అంటే ద వెహికల్ లోడ్ ఈ వెహికల్ లోడ్ను ఈ హౌసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సిల్ రెండూ పంచుకుంటాయి. ఒక సైడ్ ఫ్రీ మూవ్మెంట్ స్ప్లైన్స్లో ఉన్నా ఇక్కడ రెండో సైడ్ ఫ్రీ మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే వెహికల్ లోడ్ దీని మీద ఎప్పుడు యాక్ట్ చేయబడుతూ ఉంటుంది. అందుకని దీన్ని సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ అని చెప్పి చెప్తారు. ఈ ఇన్నర్ ఎండ్లో ఉన్నటువంటి యాక్సిల్లో ఓన్లీ రొటేషనల్ ఫోర్సెస్ ద్వారా, అంటే డిఫరెన్షియల్ రొటేట్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఫోర్షల్ ఆ టార్షనల్ వైబ్రేషన్స్ మాత్రమే అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. వేరేజ్ అవుటర్ ఎండ్లో మాత్రము
వెహికల్ లోడ్ నుంచి వచ్చే ద్వారా అటువంటి షాక్స్ను, వైబ్రేషన్స్ను, రోడ్డు అండులేషన్స్లో ఉండేటువంటి వైబ్రేషన్స్ను, వీటన్నిటిని కూడా ఇది అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్స్కు టాపర్ రోలర్ బేరింగ్ ఉంటుంది, కొన్ని సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్స్కు బాల్ బేరింగ్ ఉంటుంది. బేరింగ్ మాత్రము బిట్వీన్ ద హౌసింగ్ అండ్ యాక్సిల్. ఓకే, ఈ విధంగా అమర్చబడి ఉంటుంది. ఈ బేరింగ్ ను లూబ్రికేట్ చేయడానికి లూబ్రికేషన్ ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఫిలప్ చేస్తారు. ఆ గ్రీస్ కానీ లేకపోతే లూబ్రికేటింగ్ ఆయిల్ కానీ బయటికి రాకుండా రెండు వైపులా దీనికి ఒక ఆయిల్ సీల్ అమర్చబడి ఉంటుంది. ఇక్కడ ఒక ఆయిల్ సీల్, ఇక్కడ ఒక ఆయిల్ సీల్. ఈ ఆయిల్ సీల్ పర్పస్ ఏదైతే లూబ్రికెంట్ ఇక్కడ ఫిలప్ చేయబడి ఉందో బేరింగ్ లూబ్రికేషన్ కోసం, అది బయటికి రాకుండా చూసుకోవడానికి దీని పర్పస్. సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ షాఫ్ట్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ స్ప్లైన్స్ ఉన్నటువంటిది సన్ గేర్ లేకపోతుంది డిఫరెన్షియల్ కేజ్లో. ఇదేమో బేరింగ్, నేను చెప్పాను కదా టాపర్ రోలర్ బేరింగ్. ఈ అవుటర్ ఫేజ్ వచ్చి అవుటర్ రేస్ వచ్చి హౌసింగ్ లో ఉంటుంది. కెన్ సీ దిస్ ఫిగర్ హియర్. యాక్సిల్ షాఫ్ట్, ఫ్లాంజ్, ఈ విధంగా ఫ్లాంజ్, ఇక్కడేమో బేరింగ్ సిట్టింగ్ ఏరియా, ఈ లోపల బేరింగ్ ఉంది. మీరు చూసుకుంటే లోపల బేరింగ్ ఇది పోయి టైట్ గా ఇందులో కూర్చుంటుంది. Then let us have a look about the fully floating axle. Fully floating axle చూసుకుంటే డిఫరెన్స్ మనం చూసుకుందాం. ఎల్లో కలర్ యాక్సిల్ హౌసింగ్, ఇదేమో వీల్. ఓకే, యాక్సిల్ షాఫ్ట్ యాక్సిల్ హౌసింగ్ లోపలే ఉంది, కానీ ఇక్కడ బేరింగ్ లేదు. యాక్సిల్ షాఫ్ట్ is free in the housing. There is no any load on this axle shaft. ఇన్నర్ ఎండ్ కూడా స్ప్లైన్స్ ద్వారా అమర్చబడినటువంటి సన్ గేర్ లో ఫ్రీగానే ఉంటుంది. ఈ ఎండ్ కూడా ఫ్రీగా ఉంది. మనం ఈ బోల్ట్స్ తీసుకుంటే ఫ్లాంజ్ దగ్గర బోల్ట్స్, ఈ యాక్సిల్ ఫ్రీగా బయటకు తీయచ్చు. వేరే సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ అలా యాక్సిల్ తీయలేం, బేరింగ్ తీస్తేనే తీయగలం. సో డైరెక్ట్ గా దీని మీద లోడ్ యాక్ట్ చేయట్లేదు యాక్సిల్ మీద. ఇండైరెక్ట్ గా హౌసింగ్ ద్వారా ఈ ఫ్లాంజ్ ద్వారా ఉంటుంది, కానీ డైరెక్ట్ గా లోడ్ యాక్ట్ చేయట్లేదు. రైట్, అందుకని ఇది ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ అంటారు. ఈ ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ మీద బండి రొటేట్ అయ్యేటప్పుడు, బండి పరిగెత్తేటప్పుడు వచ్చేటువంటి ఆల్ టార్షనల్ వైబ్రేషన్స్ కానీ రొటేషనల్ ఫోర్సెస్ కానీ ఈ ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ మీద ఉంటాయి. ఈ బేరింగ్ హౌసింగ్ లో ఈ ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ హౌసింగ్ బేరింగ్స్ ఇన్ ఆల్ మోడల్స్ రెండు టాపర్ రోలర్ బేరింగ్స్ ఉంటాయి, ఇన్నర్ బేరింగ్ అండ్ అవుటర్ బేరింగ్. ఈ రెండింటిని లూబ్రికేట్ చేయడానికి లోపల లూబ్రికేటింగ్ ఆయిల్, తర్వాత ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ బయటికి రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక రబ్బర్ సీల్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ద ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ లుక్స్. ఇంకొకసారి మనం డిఫరెన్స్ చూసుకుంటే సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ షాఫ్ట్ ఒక ఎండ్ ఫ్రీ, ఇంకొక ఎండ్ బేరింగ్ లోడ్ మీద ఉంటుంది. హౌసింగ్ లోపలే ఇది కూడా హౌసింగ్ లోపలే ఉంటుంది, కానీ బేరింగ్ యాక్సిల్ షాఫ్ట్ మీద డైరెక్ట్ గా ఉండదు. ఇంతకుముందు మనం చూసిన ఫిగర్లో యాక్సిల్ షాఫ్ట్ దగ్గర ఇక్కడ బేరింగ్ చూసాం మనం, కానీ ఇది ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ లో బేరింగ్ లేదు, ఫ్రీ. దిస్ కెన్ బి వన్స్ యూ రిమూవ్ ద బోల్స్ ఇట్ కెన్ బి ఫ్రీలీ టేకన్ అవుట్. అలాగే ఈ ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ లో కూడా ఫ్లాంజ్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత స్ప్లైన్స్ ఉన్నటువంటి సిస్టమ్ ఉంటుంది. యాక్సిల్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొన్ని వెహికల్స్ లో పర్టికులర్లీ హెవీ డ్యూటీ వెహికల్స్, హెవీ డ్యూటీ ట్రక్స్ కానీ హెవీ డ్యూటీ కన్స్ట్రక్షన్ మైనింగ్ మిషన్స్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ స్పీడ్ రిడక్షన్ అనేటువంటిది యాక్సిల్ చివరిలో ఉంటుంది. జనరల్ కార్స్ లో కానీ లైట్ డ్యూటీ వెహికల్స్ లో కానీ స్పీడ్ రిడక్షన్ ఓన్లీ డిఫరెన్షియల్ దగ్గర మాత్రమే జరుగుతుంది. అంటే డిఫరెన్షియల్ పినియన్ కు డిఫరెన్షియల్ క్రౌన్ వీల్ కు ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టీత్ లో ఉన్నటువంటి రేషియో అక్కడ స్పీడ్ రిడక్షన్ జరిగితే, అక్కడ దాంతో పాటుగా ఈ ఫైనల్ డ్రైవ్ చివరిలో కూడా స్పీడ్ రిడక్షన్ మెకానిజం అమర్చబడి ఉంటుంది. ఎందుకు అమర్చబడి ఉంటుందంటే ఇక్కడ స్పీడ్ రిడక్షన్ మెకానిజం జనరల్ గా ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ హెవీ డ్యూటీ ట్రక్స్ లో కానీ అదర్ మిషన్స్ లో కానీ ఉంటుందని చెప్పారు. లైట్ కమర్షియల్ వెహికల్స్ లో కానీ ప్యాసింజర్స్ వెహికల్స్ కానీ అక్కడ స్పీడ్ ఇంపార్టెంట్. వెహికల్ హ్యాస్ టు గో విత్ స్పీడ్.
అందుకని డిఫరెన్షియల్లో మాత్రమే స్పీడ్ రిడక్షన్ తీసుకుంటుంది. డైరెక్ట్గా ఈ యాక్సిల్ షాఫ్ట్ అవుటర్ ఎండ్ వీల్కి బిగించబడి ఉంటుంది. అదే మనం హెవీ డ్యూటీ ట్రక్స్కి వచ్చినప్పుడు అవి చాలా లోడ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ మిషన్స్ అయితే లోడ్ క్యారీ చేయాలి, మెటీరియల్ పుష్ చేయాలి, ఈ విధంగా ఉంటుంది అనమాట. అక్కడ స్పీడ్ కంటే కూడా లోడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. ఎక్కువ లోడ్ క్యారీ చేయాలి కాబట్టి వీల్స్ దగ్గర ఎక్కువ టార్క్, ఎక్కువ రొటేషనల్ ఫోర్స్ అవసరం. ఆ టార్క్ ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ మరీ స్పీడ్ రిడక్షన్ మెకానిజం పెట్టింటారు. జనరల్గా స్పీడ్ రిడక్షన్ మెకానిజము ప్లానెటరీ రిడక్షన్ మెకానిజమే ఉంటుంది. ప్లానెటరీ రిడక్షన్ మెకానిజం అంటే ఏంటో మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. సో జనరల్గా ఒక సన్ గేర్ ఉంటుంది అండ్ ఒక రింగ్ గేర్ ఉంటుంది. ప్లానెటరీ వీల్స్ అటాచ్డ్ టు ది సింగిల్ ప్లానెటరీ కేస్. ఇందులో ఒకటి ఇన్పుట్ డివైస్, ఒకటి అవుట్పుట్ డివైస్, ఒకటేమో హెల్డ్ చేసి పెట్టి ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఇది యాక్సిల్ షాఫ్ట్ అయితే, ఇది యాక్సిల్ హౌసింగ్, ఇది యాక్సిల్ హౌసింగ్ అయితే లోపల ఉండే యాక్సిల్ షాఫ్ట్. సెంటర్ వన్ ఇస్ ద సన్ గేర్, ప్లానెటరీ వీల్స్ అండ్ దిస్ ద రౌటర్. మనం ఈ మెకానిజం చూసినప్పుడు మనకేంటి, యాజ్ పర్ ద ఫార్ములాస్, యాజ్ పర్ ద రూల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ప్లానెటరీ గేర్ మెకానిజం, సన్ గేర్ ఇన్పుట్ అయినప్పుడు, రింగ్ హెల్డ్ చేసి పెట్టినప్పుడు ప్లానెటరీ కేస్ అవుట్పుట్ అయిపోతుంది. ఆ ఫార్ములా ప్రకారంగా ఇన్పుట్ స్పీడ్ కంటే అవుట్పుట్ స్పీడ్ ప్లానెటరీ తగ్గుతుంది. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ సేమ్ ఉంటుంది. సన్ ఈజ్ ఇన్పుట్ త్రూ ద యాక్సిల్ షాఫ్ట్. రింగ్ ఎయిర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద హౌసింగ్ విచ్ ఇస్ ద స్టేషనరీ వన్. ఎలా మౌంట్ చేశారంటే స్ప్లైన్స్ మీద మౌంట్ చేశారు. హౌసింగ్ మూవ్ అవ్వదు కదా, కాబట్టి రింగ్ కూడా మూవ్ అవ్వదు. దెన్ వాట్ విల్ ద అవుట్పుట్ డివైస్? ఆటోమేటికలీ ప్లానెటరీ కేసు అవుట్పుట్ అయిపోయింది. ఈ వెక్టర్ డయాగ్రామ్ ఇక్కడ ఇన్పుట్ నుంచి హెల్డ్ గీచినప్పుడు దిస్ ఇస్ ద అవుట్పుట్. దిస్ ఇస్ స్పీడ్ రిడక్షన్ అండ్ as there is no any direction change. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్ గేర్ ఒక 13, జస్ట్ ఫర్ ఇమాజినేషన్ పర్పస్, దీనికి 30 టీతులు ఉన్నాయనుకున్నప్పుడు ఈ మొత్తం 3 గేర్స్కు కలిపి ప్లానెటరీ కేసులు బిగించినటువంటి 3 గేర్స్ కలిపి 90 టీత్ ఉన్నప్పుడు number of teeth on the output device is 90 divided by number of teeth in the output device in the input device is 30. Then the speed reduction ratio will be 90 divided by 30, that is 3:1. For every 3 revolutions of the axial shaft, this planetary case rotates 1 revolution. ఇది ఒక టైప్ ఆఫ్ ప్లానెటరీ గేర్ రిడక్షన్. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లానెటరీ గేర్స్ ఎక్కువ ఉన్నాయి. దిస్ ద సన్ గేర్ షాఫ్ట్, ఐ మీన్ యాక్సిల్ షాఫ్ట్, వేర్ ద సన్ గేర్ ఇస్ కనెక్టెడ్ అట్ వన్ ఎండ్. మనం ఈ ఫిగర్ చూసుకుంటే మీరు గమనించండి, ఇక్కడ ఒక సెట్ ఉన్నది ప్లానెటరీ గేర్, సన్ గేర్, ప్లానెటరీ గేర్స్. దిస్ ఇస్ ద ప్లానెటరీ కేస్. దీని చుట్టూ ఉన్నటువంటి రింగ్ గేర్ తీసి పక్కన పెట్టారు, ఎందుకంటే ఈ హోల్స్ మీదనే ఇంకో రింగ్ గేర్ కూడా వచ్చి మౌంట్ చేయబడుతుంది. ఈ ప్లానెటరీ సెట్టే కాకుండా దీని కింద గమనిస్తే ఇక్కడ ప్లానెటరీ సెట్ ఉంది. రింగ్, ప్లానెటరీ, లోపల సన్ గేర్ ఉంటుంది. దీన్ని డబుల్ రిడక్షన్ ప్లానెటరీ గేర్ అని చెప్పి చెప్తాం మనం. ఈ డబుల్ రిడక్షన్ ప్లానెటరీ గేర్ ఎక్కడ వాడతారంటే, జనరల్గా వెరీ వెరీ హెవీ డ్యూటీ, సివియర్ డ్యూటీ వెహికల్స్లో, అంటే బుల్డోజర్స్ పని ఏంటి, ఎక్కువ మెటీరియల్ను పుష్ చేయాలి. అది కేవలం చిన్న లైట్గా గూడ్స్ను తీసుకొని స్పీడ్గా పరిగెత్తడము అటువంటిది కాదు. హెవీ హీప్స్, హెవీ స్టోన్స్, బల్క్ స్టోన్స్ అవి బ్లేడ్ ద్వారా పుష్ చేయాలి. కాబట్టి అక్కడ లోడ్ పుషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రావెలింగ్. కాబట్టి స్పీడ్ తగ్గించేసేసి టార్క్ పెంచడానికి కోసం డబుల్ ప్లానెటరీ రిడక్షన్ వాడతారు. ఈ సిస్టమ్ మనము ఎక్స్కవేటర్స్లో కూడా, హైడ్రాలిక్ ఎక్స్కవేటర్స్లో కూడా చూడొచ్చు. హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ చాలా నెమ్మదిగా స్నెయిల్ లాగా, టాటాయిస్ లాగా నడుస్తూ ఉంటుంది. మేబీ మ్యాక్సిమం 2 to 3 km/h నడుస్తూ ఉంటుంది. అటువంటి చోట కూడా మనకు డబుల్ రిడక్షన్ చూసుకోవచ్చు. సో హెవీ డ్యూటీ అప్లికేషన్స్కు, సివియర్ డ్యూటీ అప్లికేషన్స్కు. ఇంకా కొన్ని మిషన్స్లో మనము కాంబినేషన్ ఆఫ్ ప్లానెటరీ రిడక్షన్ ప్లస్ స్పర్ గేర్ రిడక్షన్ కూడా చూస్తూ ఉంటాం. ద మెయిన్ పర్పస్ ఏంటంటే స్పీడ్ రిడక్షన్ ఫైనల్ డ్రైవ్ కేసులో
వీలైనంత ఎక్కువగా టార్క్ ఇంక్రీజ్ చేసేసి వీలైనంత ఎక్కువగా వెహికల్ లోడ్ తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం. మనం ఒకసారి ఫిగర్ చూసుకుంటే స్పీడ్ రిడక్షన్ ఎలాగ ఉంటుందంటే, సపోజ్ డిఫరెన్షియల్ అనుకోండి, ఫస్ట్ స్టేజ్లో రిడక్షన్. ఎగ్జాంపుల్, ఇది ఇన్పుట్ డివైస్ అయినప్పుడు పినియన్, దీనికి నంబర్ ఆఫ్ టీత్ 10 అనుకుంటే, ఇమాజినేషన్ పర్పస్ ఓన్లీ, డోంట్ కౌంట్. ఈ క్రౌన్ వీల్ మీద 30 వీల్స్ అనుకున్నప్పుడు డ్రివన్ మెంబర్, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద డ్రివన్ మెంబర్, దట్ ఈస్ అవుట్పుట్ డివైస్, 30 divided by the number of teeth in the input device, that is 10. The gear ratio here is 3:1. This is one reduction. Then the second stage reduction in the wheel housing, at the outer end of the axle. ఇందులో మనకు సన్ గేర్ ఇన్పుట్ డివైస్ టీత్ 10 అనుకున్నప్పుడు, అలాగే అవుట్పుట్ డివైస్ ప్లానెటరీ గేర్స్, టోటల్ నంబర్ ఆఫ్ ప్లానెటరీ గేర్స్, దీంట్లో ఉన్నటువంటి టీత్ 30 అనుకుంటే, ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద అవుట్పుట్ డివైస్ 30 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టీత్ ఇన్ ద ఇన్పుట్ డివైస్ 10. ఇక్కడ కూడా స్పేర్ రిడక్షన్ 3:1. టోటల్ రిడక్షన్ ఫ్రమ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి యాక్సిల్ అవుటర్ ఎండ్ దగ్గర, వీల్ దగ్గర ఎంత ఉంటుందంటే, speed reduction in the first stage, that is A differential, multiplied by the speed reduction in the second stage, that is B in the planetary gears. A into B is equal to 3:1 multiplied by the 3:1, which becomes 9:1. అంటే ప్రతి ఒక రెవల్యూషన్ ఆఫ్ వీల్ కు ప్రొపెల్లర్ షాఫ్ట్ 9 రెవల్యూషన్స్ తిరగవలసి ఉంటుంది. అదే మీకు డబుల్ రిడక్షన్లో అయితే, ప్లానెటరీ గేర్ డబుల్ రిడక్షన్లో ఇంకొక స్టేజ్లో ఉన్నటువంటి స్పీడ్ రేషియో, ఇమాజిన్ అది కూడా 3:1 అనుకుందాం. మేబీ 3:1 ఆర్ మే నాట్ బి 3:1. ఇంకొకసారి మల్టిప్లై చేసుకుంటే 9:1 మల్టిప్లైడ్ బై 3:1, ఇట్ బికమ్స్ 27:1. అంటే డోజర్స్ కానీ ఎక్స్కవేటర్స్ కానీ మనం అనుకుంటే ప్రతి 27 రెవల్యూషన్స్ ఆఫ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ కు ఒక్క రెవల్యూషన్ దాని వీల్ తిరుగుతుంది. So this is about the rear wheel axles and the speed reduction mechanism to take the more torque or more load in the final drive. మీరు ఈ 3 పేజీల నోట్స్ క్షుణ్ణంగా చదువుకోండి. మీకు ఏదైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.